వ్యాఖ్యలపైన అంటే హిందూ మహిళ మామూలు మహిళ అని మాట్లాడక్కర్లేదండి. ఎవరైనా ఏం మాట్లాడతారు అంటే, ఇప్పుడు అతను మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఫలానా అని వ్యాఖ్యానించడం మట్టుకు 100% తప్పు. ఇంకా దానిలో సెకండ్ ఆప్షన్ లేదు, సెకండ్ థాట్ లేదు. ఆయన బహిరంగంగా ఖచ్చితంగా ఆయన సారీ చెప్పాల్సిందే. అర్థమైందండి? వినిపిస్తోంది, మాట్లాడండి. ఆయన మటుకు సారీ చెప్పాల్సిందే. ఆయన ఎవరు అసలు మహిళలు ఏం పెట్టుకోవాలో ఏం పెట్టుకోకూడదో చెప్పడానికి? ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారనే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారనే మేమందరం వ్యతిరేకిస్తున్నాం. అలాంటివి వీళ్ళు వచ్చి మాట్లాడటం ఏంటి? అసలు ఎందుకు మాట్లాడతారు ఇట్లా? అసలు అన్య మతస్థుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ మతం గురించి మీరు ప్రచారం చేసుకోండి, అంతే, అంతవరకే. వేరే మతస్థుల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. పువ్వులు అనేవి, పువ్వులకి మహిళలకి అవినాభావ సంబంధం ఉంది, మతానికి కులానికి సంబంధమే లేదు. పువ్వులు ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. దానికి మతాలను అంటగట్టడం ఏంటి? ఎంత దౌర్భాగ్యం అసలు! కావాలని ఇవన్నీ రెచ్చగొట్టడం కోసం చేస్తున్నారు తప్పితే వేరే ఏమీ కాదు. మనతో పాటుగా కృష్ణకుమార్ గారు, మనతో పాటుగా జూమ్ లైన్ లో ప్రసాద్ గారు అని ఉన్నారు. ఆయన ఏమంటున్నారు అంటే, వక్రీకరించి చెప్తున్నారు, దీంట్లో అటువంటి భావనే లేదు అనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నారు. అలా అంటే వెరీ గుడ్ అండి. ఆ వక్రీకరణ ఎందుకు వచ్చిందో కూడా చెప్పమనండి. వాళ్ళు అనుకుంటే ఎట్లా వక్రీకరణ అని? మీరేం మాట్లాడారు, దానికి ఏం వక్రీకరించారో చెప్పమనండి. అటువంటి భావనే లేదు, వక్రీకరించడం వల్ల ఇదంతా బాగా బయటికి పొక్కుతోంది. అట్ ది సేమ్ టైం నలుగురు మధ్యలో, 4 గోడల మధ్యలో చర్చిలో మాట్లాడిన మాటలు బయటికి పొక్కడం, అది ఇబ్బంది కలిగింది. కానీ చర్చిలో ఇది వరకు మాత్రం బైబిల్లో ఉన్న ప్రకారం ఇదంతా సబబే అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది తప్పండి. మేము 4 గోడల మధ్యలో మాట్లాడామా, 40 గోడల మధ్యలో మాట్లాడామా అన్నది పాయింట్ కాదు ఇక్కడ. మాట్లాడారా లేదా అన్నదే పాయింట్. మాట్లాడకపోతే మాట్లాడలేదని చెప్పండి. మాట్లాడితే మేము ఇలా అనుకోలేదు, ఇలాంటి భావన వస్తుంది సమాజంలో అని మేము అనుకోలేదు, జరిగిన దానికి బాధపడుతున్నాము అని చెప్పాలి. ఇది 10 మందిలోకి వచ్చిన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, బుర్ర దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇవే మాటలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మాట్లాడితే మేము ఊరుకోం కదా. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఇక్కడ మనుషుల మనోభావాలు, భక్తుల మనోభావాలు కాదు ఇక్కడ దెబ్బతినేది. అసలు మనుషులు ఉన్నారు ఇక్కడ, మతస్థులు కాదు ఉన్నది. ముందు మనిషి, తర్వాతే మతం వచ్చింది. సో ఇప్పటికే సుమారుగా 200 ఫిర్యాదులు ఏమో అందాయనట్టు తెలుస్తోంది. ఎటువంటి కేసులు అయితే నమోదు కాలేదు ఇంకా కూడా. అదేనండి, ఈ రికార్డు ఎలా వచ్చింది అనేది అనవసరం, అప్రస్తుతం. నువ్వు అన్నావా లేదా అంటే ఏ ఉద్దేశంతో అన్నావు అంటే, రాబోయే పరిణామాలని దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడలేదా? ఎందుకు అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇవాళ మతము అనేది ఒక మనశ్శాంతిని ఇవ్వటానికి ఉంటుంది, ఒక భరోసా కింద ఉంటుంది, ఒక నైతిక మద్దతు కింద ఉంటుంది. అంతేగాని తగాదాల కోసం ఉంటుందా? అవహేళనలు చేయడానికి ఉంటుందా? ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదానికి ఉంటుందా? మతం ఎందుకుంది చెప్పండి? మతం పని ఏంటి చెప్పండి? మనతో పాటుగా జూమ్ లైన్ లో వై ప్రసాద్ అండ్ జాన్ వెస్లీ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని అడగాలనుకుంటున్నారా మీరు? నేను ఎవరిని ఏం అడగనండి, వాళ్లే సమాధానం చెప్పాలి. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. ఇవాళ సమాజంలో విపరీత ధోరణులు పెరిగిపోయినాయి. మతాలకి పడట్లేదు, అంతర్జాతీయంగా పడట్లేదు, జాతీయంగా పడట్లేదు, స్థానికంగా పడట్లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే చూచాయిగా అయినా ఆ అర్థం వచ్చేటట్లు గనక మాట్లాడి ఉండకపోయి ఉంటే ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? అసలు మాట్లాడిన ఆయన ఎందుకు రాడు బయటికి ఇప్పుడు? అంటే ఏ రికార్డుని ఆధారం చేసుకుని వీళ్ళు వక్రీకరించారని అనుకుందాం. దేన్ని ఆధారంగా చేసుకుని వక్రీకరించారు? ఆ రికార్డు ఏది? ఆ రికార్డు అవసరం అనుకుంటే ఫోరెన్సిక్ పంపించి అసలు నిజంగా అతను మాట్లాడిందేనా కాదా అనేది తేల్చాలి. ఇంతకు ముందు కూడా ఇట్లాగే జేఎన్యూ యూనివర్సిటీలో దేశ భద్రతకి, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు అని చెప్పి ఒక స్టూడెంట్ లీడర్ ని అరెస్ట్ చేసి దేశద్రోహ నేరం కింద పెట్టారు, జైల్లో పెట్టారు. పెడితే అప్పుడు అతను ఛాలెంజ్ చేశాడు, నేను అలా అనలేదు, కావాలంటే నా వాయిస్
టెస్ట్ చేసుకోండి అని అతను ఆ టెస్ట్ కి ముందుకు వచ్చాడు. వస్తే అది అబద్ధం అని తేలింది, ఫేక్ అని తేలింది. ఈ మొత్తానికి నాయకత్వం వహించింది స్మృతి ఇరానీ ఆ రోజు, ఆ మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అందుకని ఈ రాజకీయ నాయకులకి పని పాట లేదు, ఏదో ఒక గొడవల్లో పడి కొట్టుకుని చావాలి జనాలు. మరి చర్చి వాళ్ళకి ఏమొచ్చింది రోగం? ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు లేరు, ఆయన ఒక వేదిక పైన మాట్లాడుకొచ్చారు. ఆ మాటలన్నీ కూడా కొంతమంది మహిళలకి ఇబ్బంది కలిగించారు. నేను అనేది ఏంటంటే వీళ్ళ వెనక రాజకీయ నాయకులే ఉంటారు ఖచ్చితంగా. నేను అనేది అది ఇప్పుడు షాలిం రాజ్ వెనకాల రాజకీయ నాయకులు అనుకుంటున్నారా మీరు? ఏమో ఎవరికి తెలుసు, ఓకే ఎవరికి తెలుసండి? ఎందుకు ఇలా 4 పడుగులు మాటలు మాట్లాడాలి? ఏ మతం వాళ్ళన్నా కానివ్వండి. ఇప్పుడు అదేమంటే వీళ్ళు ఏమంటారంటే మా మతం వాళ్ళని, చర్చిలకు వచ్చే వాళ్ళని, ఫాదర్లతోటి వివాహేతర సంబంధాలు అంటగడుతున్నారు, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు అని వీళ్ళు వాపోతుంటారు అప్పుడప్పుడు. అసలు ఇవన్నీ ఎందుకు? ఎవరి మతం వాళ్ళది, ఆచరించుకోండి. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోండి. ఎవరి మతం వారికే గొప్పండి. ఓకే, ఒకసారి నేను ప్రసాద్ గారి దగ్గర అడుగుతాను. ఒకసారి మీరు హోల్డ్ ఉండాలి, గెట్ బ్యాక్ టు అగైన్. సో ప్రసాద్ గారు విన్నారు కదా, ఇక్కడ మహిళల వర్షన్ అంటే ఓవరాల్గా ఒక మతానికో ఒక కులానికో దేనికో సంబంధించినట్టుగా లేదు, ఓవరాల్ మహిళలందరినీ కూడా ఇది కించపరిచే విధంగానే ఉంది. డెఫినెట్గా తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరాల్సిందే అనేటువంటి మాటను తను మాట్లాడారు. ఇప్పుడు మీరేం చెప్తారు? మహిళలందరూ అనలేదు సార్, అక్కడ మహిళలందరూ ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. అట్లంటే ఆయన షాలోం రాజు ఒకప్పుడు హిందూ, ఆయన చుట్టూ బంధువులు కూడా హిందువులే. మీరు అది ఒకవేళ మీరు తెలుసుకుని చెప్పండి. ఆయన కూడా ఒకప్పుడు హిందూనే. ఆయన అలా చూస్తే ఒకప్పుడు మీరు కూడా హిందువులే అయ్యా, అలా చూస్తే ఒకప్పుడు మీరు కూడా హిందువులే. అందరూ మాకు పుట్టినోళ్లే హిందువులు. మీరు మాట్లాడే మాట దురుకును బట్టే మేము అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చింది. క్రైస్తవత్వం నిజం ఉంది. తప్పుగా దీన్ని మరి ఇంకొక వైపు ఎలా తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు డైవర్ట్ చేయకపోతే ఈ టాపిక్ కంటిన్యూ అవ్వలేరండి. ఎందుకంటే జాన్ వెస్లీ గారు చెప్పినంత స్ట్రైట్ ఆన్సర్ ఇప్పుడు కూడా ప్రసాద్ చెప్పుకోలేపాడు. నువ్వు సమర్థిస్తున్నావో వ్యతిరేకిస్తున్నావో చెప్పుకోలేకుండా నువ్వు డిబేట్ లో కూర్చున్నావు. నువ్వు పాస్టర్ పెద్ద మనిషివి, అసలు సిగ్గుండాలే. నీకుండాలా చెప్పు, నువ్వు సమర్థిస్తున్నావో వ్యతిరేకిస్తున్నావో చెప్పు. ఇప్పుడు దాకా చెప్పలేకపోయావు. నువ్వు సమర్థిస్తున్నావో వ్యతిరేకిస్తున్నావో చెప్పుకోలేని ఒక వాదన పట్టుకుని ఇక్కడ కూర్చున్నాడు నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళీ నువ్వు మాట్లాడితే ఎలాగో చెప్పు బ్రదర్, అలా మంచిది కాదు. మేము నీ గురించి కూడా ప్రార్థన చేస్తాము. రాబో దినాలలో నువ్వు కూడా క్రైస్తవత్వం స్వీకరించాలనే ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నువ్వు మరియమ్మ గారిని నువ్వు అనవసరంగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు. మరియమ్మ టాపిక్ మీద డిబేట్ కూర్చుందాం అంటే నేను రెడీగా ఉన్నా. వస్తారా మరి? ప్రసాద్ గారు ఒకసారి డైవర్ట్ అవ్వకుండా కాన్ఫిడెంట్ గా మనం మాట్లాడుకుందాం. ఇప్పటికీ స్టిల్ లలిత్ కుమార్ అడుగుతోంది ఒకటే, సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా? ప్రసాద్ వాడు వీళ్ళని సంబోధించడం అది మంచిది కాదండి, అది మంచిది కాదు. నువ్వు సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా? షాలిం రాజ్ వ్యాఖ్యలు చెప్పు స్పష్టంగా. ఏం చెప్పాలా? సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా షాలిం రాజ్ వ్యాఖ్యల్ని? షాలోం రాజు తప్పుగా చెప్పలేదు, ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పాడు. అదే సమర్థిస్తున్నావా? ఎగ్జాంపుల్ గా చెప్పాడు. సమర్థిస్తున్నావా? షాలిం రాజ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తావా? షాలిం రాజ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నావా? ఒక్క పదం చెప్పడానికి ఎందుకని అన్ని పురిటినొప్పులు పడుతున్నావు నువ్వు? ప్రతి ఒక్కరు పూలు పెట్టుకుంటారు, చర్చికి వచ్చే వాళ్ళు పెట్టుకోవాలని చెప్పాడు ఆయన. అంతే, అలా చెప్పలేదు. బుర్రా చెవులు దగ్గర పెట్టుకుని వింటే అర్థమవుద్ది. ప్రసాద్ గారు సరే అలా చెప్పలేదు. ఎగ్జాంపుల్ వాడు అలా చెప్పలా, కావాలంటే మళ్ళీ విను, మళ్ళీ విను. చెప్పారనుకుందాం. ఎగ్జాంపుల్ గా చెప్పడం వల్ల ఇప్పుడు 200 ఫిర్యాదులు అందాయి అంటే ఎంతమంది మనోభావాలు దెబ్బతిని. ఎగ్జాంపుల్ గా అంటే మనోజ్ గారు ఈ రోజు ఎవరిని కించపరచడానికి చెప్పారు? రాష్ట్రంలో ప్రజలందరికీ అది తప్పుగా కనిపించింది. ఒకళ్ళిద్దరు మాత్రం వచ్చేసి అది వక్రీకరించారు అంటే ఎవరిది పొరపాటు? ఆయన మాట్లాడుతున్నారు. కృష్ణకుమారి గారు చెప్పినట్టు కుమార్ గారు చెప్పినట్టు నేను చెప్పాలనుకున్నది వేరు, కన్వే అయ్యింది వేరు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా షాలిం రాజే వచ్చి మరి వివరణ ఇవ్వచ్చుగా ఒక్కసారి. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ